ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే 34వ దివ్యదేశం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న 34వ దివ్యదేశం వన్ పురుషోత్తమం. అది ఆ దివ్యదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలుసుకుందాం. చూడండి, మనకి ఎవరైనా అడిగితే ఇస్తాం ఒకటైతే మనం అడగకుండానే మన అవసరాలని తీర్చుకొని స్వామి ఇస్తాడు, ఉదారంగా ఇస్తాడు. అది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. అదే కాకుండా ఉదంకుడు అనే మహర్షి స్వామిని బాగా తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని, అంటే దేవతలతో సహా స్వామి కరుణిస్తే ఆయనకి మోక్షాన్ని కోరాడు. స్వామి మోక్షాన్ని ప్రసాదించాడు. అంతేకాకుండా వ్యాఘ్రపాదుడు అని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, ఆయన తన కుటుంబంతో సహా, అంటే తన భార్య, ఒక 2000 పసివాడు, ఆయన పసివాడు అబ్బాయి పేరు వ్యాఘ్రపాదుడు అంటారు, అతని పేరు ఉపమన్యు. వీళ్ళు వస్తే ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చారు సేవించుకుందామని. ఈ వ్యాఘ్రపాదుడు ఏంటంటే పుష్పాలకి తీసుకెళ్ళడానికి బయటకు వెళ్ళాడు. భార్య ఏమో బయటికి వేరే పని మీద వెళ్ళింది. ఆ శిశువు 2000 ఏళ్ల శిశువుని అక్కడ వదిలి వెళ్ళారనమాట. అయితే ఆ శిశువు ఆకలికి బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు పెరుమాళ్ళు అమ్మవారు స్త్రీ రూపంలోనూ పురుష రూపంలోనూ వచ్చి వేరే వాళ్ళని అక్కడ క్షీరాద్రి నుంచి పాలను తెప్పించి ఆ పసిబాలుడి యొక్క ఆకలిని తీర్చారు. అతనే ఉపమన్యువుగా, ప్రభావశాలైన ఉపమన్యుగా పెరిగాడంటారు. అదే కాకుండా ఇక్కడ యోగనాథుడనే రుద్రుడు కూడా తపస్సు చేసి స్వామి దర్శనాన్ని పొందాడని చెప్తారు. ఇదండి, అంటే మన అవసరాన్ని స్వామి తెలుసుకుని తీర్చే స్వామి కాబట్టి ఈ స్వామిని సేవించుకోవటం ఎంతో మంచిది. జై శ్రీమన్నారాయణ.